హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి 24. నేను మీ అంజలి మహానంద. ఇవాళ డైరెక్ట్గా నేను నామినేషన్స్ పాయింట్స్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇవాళ నామినేషన్స్ చాలా డిఫరెంట్గా హాట్గా ఉన్నాయి. సో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాము. నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ని పెట్టారనమాట. మొత్తం అందరినీ పిలిచి సోఫాలో కూర్చోపెట్టిన తర్వాత నలుగురు లీడర్స్ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. అది అందులో సుమన్ శెట్టి, కళ్యాణ్, తనుజ అండ్ భరణి 4 టీమ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ 4 కలర్స్ పెట్టారు. ఈ నలుగురు లీడర్స్ ఏంటంటే 4 టీమ్స్ని క్రియేట్ చేసుకోవాలి ఉన్న హౌస్మేట్స్తో. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న కలర్ క్యాప్ లైక్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని ధరించాలి. ఈచ్ టీమ్ 4 కలర్స్, దట్ ఈస్ రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో. సో ఇలా తీసుకున్న తర్వాత సుమన్ శెట్టి, రామ్, ఫ్లోరా ఒక టీం, వాళ్ళు ఎల్లో, భరణి, శ్రీజ అండ్ వీళ్ళు ఒక టీం, వాళ్ళు గ్రీన్ తీసుకున్నారు. ఆ తర్వాత తనుజ, రీతు అండ్ సంజన ఒక టీం, వాళ్ళు బ్లూ తీసుకున్నారు. కళ్యాణ్, ఏమంటారు, ఇమానియల్ అండ్ హరీష్ వీళ్ళు రెడ్, వీళ్ళు ఒక టీం అనమాట. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, వీళ్ళందరికీ సంచాలక్ హైలైట్ ఏంటి అంటే పవన్ ఎప్పుడైతే సంచాలక్ అయ్యాడో నాకు అక్కడే డౌట్ వచ్చింది, రీతుకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడని. మనం చూద్దాము నెక్స్ట్ రౌండ్లో ఏం జరుగుతుంది. నేను ఎందుకు ఇలా చెప్పానని మీకే అర్థమైపోతుంది. తనుజ చాలా క్లెవర్గా రీతుని తన టీంలోకి సెలెక్ట్ చేసుకుంది. ఆమె కావాలని చేసిందా లేక ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసిందా అనేది నాకు 2 పాయింట్స్ మీద ఉంది తన లాజిక్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు పవన్ చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ ఒక లూడో లాంటి గేమ్ పెట్టారు బిగ్ బాస్. అక్కడ డై వేయంగానే అక్కడ వచ్చిన నెంబర్ని బట్టి సంచాలకి ఇష్ట ప్రకారంగా అక్కడున్న టీం మెంబర్స్ని ఒక్కొక్కరుగా పిలవాలి. లైక్ ఆ టీంలో 4 టీమ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక టీంకి ఇతను అవకాశం ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఈ లూడో గేమ్ ఏదైతే ఉందో అక్కడ కోడ్ని జరిపించాలి. ఆ జరిపించిన ప్రక్రియలో ఒక్కొక్కటిగా పెడుతున్నప్పుడు అప్పుడు బిగ్ బాస్ చెప్తారు వాళ్ళు నామినేట్ చేయాలా లేకపోతే నామినేషన్ గేమ్ ఆడాలా. అక్కడ క్లియర్గా రాసుంది ప్లే ఫర్ నామినేషన్ అండ్ డైరెక్ట్ నామినేషన్. సో ఇది గేమ్ అనమాట. సో ఫస్ట్ డై వేయంగానే 1 వచ్చింది. 1 రాగానే రెడ్ టీంకి ఇచ్చాడు, దట్ ఈస్ కళ్యాణ్ వాళ్ళ టీం. కళ్యాణ్ వచ్చి ఆ కోన్ ఒక ఇంచ్ జరపగలిచాడు, వెళ్ళిపోయాడు. తర్వాత డై వేయంగానే 6 నెంబర్ వచ్చింది. 6 నెంబర్ రాగానే తనుజకి ఇచ్చాడు. తనుజ వచ్చి జరపంగానే గో ఫర్ గేమ్ అని ఉంది అనమాట. ప్లే ఫర్ నామినేషన్ అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నామినేషన్ ప్లే చేయాలో వాళ్ళు అక్కడ ఉన్న ఒక టీంని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతో కలిసి వీళ్ళు ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్ ఏంటంటే రోప్స్ అందరిని కంబైన్ చేస్తూ రోప్స్ కట్టుకొని మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుంది. దాంతోపాటు ఒక సిలిండ్రికల్ క్యూబ్ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఒక స్క్వేర్ బాక్స్లు తీసుకొచ్చి వితౌట్ టచింగ్ విత్ హ్యాండ్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి అనమాట. నిజంగా చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ అయితే తప్ప చేయలేము ఇలాంటి గేమ్. సో దీనికి ఫ్లోరా, ఏమంటారు, సుమన్ శెట్టి అండ్ రామ్ రాథోడ్ ఒక టీం, తనుజ, రీతు, సంజన ఒక టీం వచ్చి వాళ్ళ రోప్స్తో వాళ్ళ సిలిండ్రికల్ ఆ క్యూబ్ని తీసుకురావడానికి వస్తారు. వచ్చిన తర్వాత చాలా చాకచక్యంగా రామ్ రాథోడ్ అండ్ టీమ్, రామ్ రాథోడ్, సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా తీసుకొచ్చి వాళ్ళ స్క్వేర్లో పెట్టి వీళ్ళే విన్ అవుతారనమాట. టాస్క్ ఇచ్చింది, సవాల్ విసిరింది తనుజ టీం అయినా సరే గెలిచింది సుమన్ శెట్టి టీం. నిజం చెప్పాలి అంటే సెకండ్ వీక్ నుంచి సుమన్ శెట్టి గారు ఒక రేంజ్లో ఆడుతున్నారు. మార్నింగ్ లేవగానే డాన్స్తో చూస్తే సుమన్ శెట్టి గారు ముందు ఉంటున్నారు. అందరితో పోల్చుకుంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. లైక్ వయసులో కొంచెం పెద్దగా ఉన్నా కూడా చాలా యాక్టివ్గా, అప్పట్లో మనం 7G బృందావన్ కాలనీ కావచ్చు, జేఎం సినిమా కావచ్చు, ఆ క్యూట్నెస్ అనేది వచ్చేసిందని చెప్పొచ్చు. నిజం మీకు అలా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ సెక్షన్ ఆఫ్ గేమ్లో సుమన్ శెట్టి వాళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు వాళ్ళని నామినేట్ చేయొచ్చు. సో వీళ్ళ నామినేషన్లో రీతుని నామినేట్ చేశారు. అందులో ఏంటి అంటే సుమన్ శెట్టి స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ అక్కడ గుడ్డు పోయిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న టాస్క్ ఆడిన సంచాలక్ వరకు కూడా నీ ఫాల్ట్స్ ఉన్నాయి అని చెప్పంగానే రీతు అంటుంది, ఇన్ని సీజన్స్ లైక్ ఈ సీజన్ మొత్తం
మొత్తం అయిపోయినా కూడా, ఇంకా ఎన్ని వీక్స్ అయిపోయినా కూడా మీరు ఆ పాయింటే తీసుకొస్తారా? ఆ పాయింట్కి నేను సరైన పనిష్మెంట్ ఆల్రెడీ తీసేసుకున్నాను, నామినేషన్స్కి వెళ్ళొచ్చాను, ఇంకేమైనా కొత్త పాయింట్ ఉంటే చెప్పండి అంటుంది రీతు. దానికి సుమన్ శెట్టి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నువ్వు ఏమంటారు టెనెంట్ టీంలో ఉన్నా లేదా హౌస్ ఓనర్స్ టీంలో ఉన్నా కూడా ఇక్కడి మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చేస్తున్నావు అనేది ఇతని పాయింట్. లైక్ డైరెక్ట్గా పలానా అని చెప్పలేకపోయినా అసలు పాయింట్ అయితే ఇది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు చెప్పడం జరిగింది. నామినేట్ చేసేసారు, ఆమె వార్ ఇచ్చింది. బట్ స్టిల్ నామినేట్కి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఎంత డిస్కస్ చేసినా ఏం చేసినా ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయాల్సింది అనేది బిగ్ బాస్ రూల్. సో ఫస్ట్ నామినేట్ అయింది రీతు చౌదరి అగెయిన్. సో నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ డైవ్ వేయాలి. డైవ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చింది గ్రీన్ టీమ్కి. గ్రీన్ టీం వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ నామినేషన్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఫ్లోరాని నామినేట్ చేయాలనుకున్నారు ఫర్ ద సేమ్ రీజన్. సో తను పెద్దగా లేదు అన్నట్టుగా. ఫ్లోరా ఏం చెప్పింది అంటే, లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఉన్నావు, లేదు అంటే బయటికి వెళ్ళేదానివేమో, ఇంకా నీదు గేమ్ చాలా కనిపించట్లేదు అనేసి భరణి గారు అన్నారు. నాకు అనిపించింది జస్ట్ ఇంతకు ముందే కదయ్యా తనుజ, రీతు అండ్ సంజన లాంటి వాళ్ళతో వార్ ఇచ్చి మరి వీళ్ళు ముగ్గురు వీక్ అనుకుంటున్న వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు అనేసి నాకు అనాలనిపించింది. కానీ అప్పటికే వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు, ఫ్లోరాకి ఇచ్చారు. ఫ్లోరా అయితే నామినేషన్ తీసుకుంది. నెక్స్ట్ మళ్ళీ డై అయ్యంగానే మళ్ళీ వీళ్ళకే ఇచ్చారు, ఎల్లో టీం డై వేశారు. వీళ్ళు కూడా డైరెక్ట్ నామినేషన్ వచ్చింది. డైరెక్ట్ నామినేషన్ రాగానే ఈసారి వీళ్ళు సంజన గారికి రామ్ రాథోడ్ ఒక రేంజ్లో ఇచ్చుకున్నాడు. అసలు రేంజ్ అంటే మామూలుగా కాదు, అసలు గట్టిగా ఇచ్చాడు. ఏంటంటే మీరు మాట్లాడేది కానీ ద డే 1 నుంచి హౌస్లోకి వచ్చిన తర్వాత అసలు గొడవ స్టార్ట్ అయిందే మీ దగ్గర, హౌస్ హార్మనీ పోయిందే మీ దగ్గర, మీరు ఇలా చేయడం వల్లనే పోయింది, మీరు చేస్తున్న ప్రతి పని వల్ల పక్కనుండే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మీరు ఇట్లా అట్లా అని చెప్పేశాడు. తను అన్నారు, నేనేం చేశాను చెప్పు, నా వల్ల తప్పేంటి, ఒకవేళ నాదే తప్పు ఉండుంటే మిడ్ వీక్లో బయటకు ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం ఎందుకు ఇస్తారు అంటే, అబ్బాయి చెప్పు ఉండాల్సింది. నలుగురు సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీరు వచ్చారు, ఈ నలుగురు సాక్రిఫైస్ చేసి ఉండకపోతే రారు కదా, ఆ పాయింట్ ఈ అబ్బాయి చెప్పు ఉండాల్సింది అని నాకు అనిపించింది. బట్ తను చెప్పలేదు. బిగ్ బాస్ పంపించారు, వీళ్ళు నాకు సాక్రిఫైస్ చేశారు. ఎస్, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి వచ్చారు. ఆ సాక్రిఫైస్ బిగ్ బాస్ ఆ అవకాశం ఇచ్చాడు, కాదని లేదు. సుమన్ శెట్టి గారు చేయలేదు, అలాగే చాలామంది చేయలేదు ఆమె కోసం. అండ్ ఆవిడ వచ్చిన రోజే ఏం చెప్పారు, నా కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి నేను స్టాండ్ తీసుకుంటా అన్నారు. బట్ ఇతను మళ్ళీ చెప్పు ఉండాల్సింది రామ్ రాథోడ్. అలా అన్న మీరు జస్ట్ ఇంతకు ముందు లైక్ నిన్న మార్నింగే ఏమైంది, తనుజతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఆమె మీకోసం చాలా సాక్రిఫైస్ చేసింది, బట్ ఆమెను మీరు కన్సిడర్ చేయలేదు, గొడవ పెట్టుకున్నారు అని ఉండాల్సింది. ఇప్పటి వరకు పెట్టిన పాయింట్స్ గట్టిగానే ఇచ్చినా కూడా ఇంకా ఈ పాయింట్స్ కూడా యాడ్ ఆన్ చేసుంటే రామ్ రాథోడ్కి ఇంకాస్త ఏమంటారు హైప్ వచ్చుండేది అన్న నా ఫీలింగ్. ఇప్పుడు కదా రామ్ రాథోడ్ ఆడుతున్నాడు, లైక్ ఆడాడు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఖచ్చితంగా రామ్ రాథోడ్ ఇంకో 2-3 వీక్స్ ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ఇలా సంజనాని అయితే నామినేట్ చేశారు. నెక్స్ట్కి వస్తే మళ్ళీ డై వేసింది వీళ్ళతో మన తనుజ వాళ్ళు ఏంటంటే వీళ్ళతో సెలెక్ట్ చేసుకున్నారు, భరణి వాళ్ళతో. మళ్ళీ భరణి గారు వాళ్ళు గెలిచారు. భరణి గారు గెలిచిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఏమంటారు రామ్ రాథోడ్ కాదు, భరణి గారు వాళ్ళు గెలిచిన తర్వాత ఫ్లోరాకి ఇచ్చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత వీళ్ళు ఫ్లోరా ఏం చేసిందంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లోరా వావ్ అనిపించారు నాకు. ఆమె పెట్టిన పాయింట్స్ ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది పక్కన పెడితే, ఆమె ఎవరైతే హౌస్ మాట వినకుండా చేస్తారో అలాంటి ఒక హరీష్ గారిని నామినేషన్ పాయింట్స్కి తీసుకొచ్చారు. హరీష్ గారిని నామినేట్ చేశారు ఫ్లోరా నామినేషన్ చేసిన పాయింట్ ఏంటంటే, ద డే 1 ఏ రోజైతే నేను సంజన గారితో గొడవ పడిన తర్వాత ద డే 1 మీరే వచ్చి నాతో ఒక ఫ్రెండ్గా ఉన్న తర్వాత అక్కడ యాపిల్ కనపడలేదు అన్నప్పుడు మీరు నన్నే వచ్చి అడిగారు, అది నాకు చాలా బాధ అనిపించింది అనింది. అది నాకు పెద్ద వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు టు బీ ఫ్రాంక్. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే అతను రీజన్ ఇచ్చుకున్నారో, హరీష్ గారు రీజన్ ఇచ్చిన తర్వాత నాకు అంత వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. ఏమన్నారు హరీష్ గారు, అందరితో పాటు వచ్చి నేను మీరేమైనా తీసారా అన్నట్టు సరదాగా నవ్వుతూ మాట్లాడాను, నాకు మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా వద్దు అనేసాడు. ఆయన మొహం మీద ఆయన
పర్సనాలిటీనే అది, ఆయన మెంటాలిటీనే అది. నచ్చితే నచ్చినట్టు మాట్లాడతాడు, నచ్చకపోతే మొహం మీద చెప్పి పడేస్తాడు ఆయన. సో నాకు అసలు ఇలాంటి ఫ్రెండే వద్దు. సరదాగా మాట్లాడిన దానికి, సీరియస్గా మాట్లాడిన దానికి అసలు ఏమంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు నాకు ఫ్రెండ్గా పనికిరారు అని చెప్పాడు. ఈమె ఇంకొక పాయింట్ చెప్పారు ఏంటంటే, సంజన గారి విషయంలో ఆమె లోపలికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటారు మైక్ తీసి ఆ బాయ్స్ హుక్లో పెట్టి లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఆమెకి స్టాండ్ తీసుకొని మాట్లాడేటప్పుడు నువ్వు అలాంటి మాట మాట్లాడితే నువ్వు ప్రాబ్లంలో పడతావు అని చెప్పి నాకు థ్రెటన్ చేశారు. మీరు నన్ను భయపెడుతున్నారా, నన్ను భయపెట్టడానికి వచ్చారా అంటే లేడీస్కి మీరు స్టాండ్ తీసుకుంటారు, లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు కదా, మీరు నాకు ఎంతలా భయపెట్టారు అంటే మీరు నాకు భయపెట్టాలనుకుంటున్నారా అనేది ఈమె పాయింట్. మళ్ళీ నాకు ఇతను మన హరీష్ గారు పాయింట్ చెప్పిన తర్వాత ఈమెది వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదండి మళ్ళీ కూడా. ఎందుకంటే హరీష్ గారు ఏం చెప్పారు, సంజన గారు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ కావచ్చు, హరీలో కావచ్చు, అంటే తొందరలో కావచ్చు, ఆమె ఏమంటారు మైక్ ఏదైతే ఉందో బాయ్స్ పెట్టాల్సిన హుక్లో అంటే వాష్రూమ్లో బాయ్స్ హుక్లో పెట్టి ఆమె వెళ్ళిపోయారు. ఈయన అదే టైంలో వాష్రూమ్కి వచ్చి ఆ హుక్ మీద ఉన్న ట్యాగ్ లైక్ ఆ మైక్ను చూసి ఏమనుకుంటారు, ఎవరైనా వాష్రూమ్లో ఎవరైనా ఉన్నారు అనుకుంటారు కదా. పాయింటే నాకు అనిపించింది, వ్యాలిడ్ పాయింటే. ఉన్నారు అనుకోనే నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అది కాదు పక్క బాత్రూంలో ఉన్నారు, లైక్ లేడీస్ టాయిలెట్లో ఉన్నారు, ఆవిడ ఈ మైక్ పెట్టారు అని ఈమెం చేశారు చూసుకొని ఈయన మైక్ తీసుకెళ్ళి ఆ ఖాళీగా ఉన్న లేడీస్ హుక్ ఏదైతే ఉందో అందులో పెట్టి వెళ్ళడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత సంజన గారు గాబరాలో ఈమెది అనుకొని ఇతనిది తీసుకుంటుంటే మైక్ లేదు ఇది నాది అని చెప్పి తీసుకున్నాను, అది తప్ప, అది నాది అని చెప్పడం తప్ప, అందులో మీరు సంజన గారి కోసం ఏం స్టాండ్ తీసుకున్నారు, తప్పుని తప్పనడం తప్ప అనేసి ఇతను అన్న తర్వాత హరీష్ గారే రైట్ అని నాకైతే అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా ఒక లైక్ అయినా చేయండి. సో ఇది ఇవాళ జరిగిన ప్రక్రియ. సో నామినేట్ అయిన వాళ్ళల్లో ఉన్నది రీతు, సంజన, హరీష్, రామ్ రాథోడ్ని చేశారు అండ్ అలాగే ఫ్లోరా. వీళ్ళు ఈరోజు నామినేషన్స్లో ఉన్నారు. మీకేమనిపించింది, ఎవరిది వ్యాలిడ్ పాయింట్, ఎవరిది ఇన్వాలిడ్ పాయింట్, అండ్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవాలనుకుంటారు, ఎవరు వెళ్ళిపోతే మీకు ఓకే అనుకుంటున్నారు, లేదా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.